నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్ నగరంలోని సైనిక్పూర్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారి దగ్గర ఉన్నాము. ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి దర్శన భాగ్యం కలిగింది. అంతేకాకుండా ఈ పితృపక్షాల వల్ల ఎవరికి మంచి అవుతుందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం వారు దొరికారు. అయితే తమిళనాడులో మనం విఠల్దాస్ మహారాజ్ గారిని చూసినాం. నేను ఫేస్బుక్ రెగ్యులర్గా నేను అప్డేట్స్ చూస్తుంటాను. కొన్ని సంవత్సరాల క్రితము నేను ఏదో బ్రౌజ్ చేసుకుంటూ పోతుంటే ఒక్కసారిగా సచ్చిదానంద స్వామి గారి గొంతు వినబడింది నాకు. అయితే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వీడియోను బ్రౌజ్ చేసి చూస్తే వేరే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ వాయిస్ ఏమన్నా రీమిక్స్ చేశారని చెప్పేసి మళ్ళీ 2-3 సార్లు చూశాను. అద్భుతంగా అనిపించింది. అంటే తెలంగాణలో తెలంగాణ వ్యక్తి ఉండి భజనల మీద స్తోత్రాల మీద పట్టు ఉండి ప్రతి అక్షరాన్ని చాలా స్పష్టంగా పలుకుతూ ఎక్కడ వరకు ఆపాలి, ఎక్కడ వరకు నేర్పాలి, ఎక్కడ వరకు స్వరయుక్తంగా ఎక్కడ కూడా ఏ అక్షరాన్ని పలకడం అనేగా చెప్తుంటారు. ఏ అక్షరాన్ని ఎంతవరకు పలుకాలో అంతవరకు పలుకుతూ అద్భుతంగా వినే వారందరికీ కూడా కూర్చొని రాసుకోవచ్చు లిరిక్స్ మొత్తం కూడా. అంత అద్భుతంగా పాడేటువంటి వ్యక్తి మన తెలంగాణలో ఉన్నారా అని చెప్పేసి ఫస్ట్ ఆశ్చర్యపోయిన వెంటనే నమస్కారం పెట్టి మన తెలంగాణ విఠల్ మహారాజ్ గారు దొరికారు అని చెప్పేసి వెంటనే పెట్టాను నేను వారికి రిప్లై. అది నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాను. నేను అప్పటి నుండి కూడా నేను వారికి వీరాభిమానిని, వారి గొంతుకు వీరాభిమానిని, వారి భజనలకు స్తోత్రాలకు వీరాభిమానిని. ఆనాటి నుండి ఇప్పటి వరకు అనుకుంటున్నా కూడా ఈ రోజున ఆ సమయం కుదిరింది. వారి సమక్షాన్ని చేరడం జరిగింది. వారు ఎన్నో అమ్మవారి మీద, గణపతి మీద, శివుని మీద, ప్రతి ఒక్క దేవత మీద అద్భుతమైనటువంటి భజనలు, అద్భుతమైనటువంటి స్తోత్రాలు వారి గొంతులో పలికించడము నిజంగా మీరు కళ్ళు మూసుకొని కనుక విన్నట్లయితే దైవత్వం ఉట్టిపడుతుంది. శిశులు వేత్తి పశువులు వేత్తి వేత్తి గానరసం పనిహి అని చెప్పేసి అన్నారు. అంటే గానానికి శిశువులు పశువులే కాకుండా బండలు కూడా కరిగిపోతాయి. అటువంటి గానము మనకు ఇక్కడ తెలంగాణలో మన రాధాకృష్ణ గారి ద్వారా మనకి ఇవాళ వినేటువంటి సౌభాగ్యం కలిగింది. వారి ద్వారా మనము ఈ అమ్మవారి భజనలు కానీ మన దేవతల హిందూ దేవతల భజనలు కానీ ఈరోజు విన్నాము. వారి దగ్గరికి రావడం జరిగింది. వారి పూర్తి వివరాలు, వారి నేపథ్యము, వారి గురువు గారు ఎవరు, ఇటువైపు ఎలా వచ్చారు, వారి వృత్తి ప్రవృత్తి ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో వారి గొంతులో మనము ఆ స్తోత్రాలు వినడం ప్రారంభిద్దాం. ధన్యవాదాలు. గణపతి స్తోత్రంతో దక్షిణామూర్తి గారు కొడకండ్ల వాస్తవ్యులు. పూర్వం నుండే పరిచయం ఉంది, కానీ అతి దగ్గరగా పరిచయం అయింది ఈ మధ్యకాలంలో. వారు 2-3 సార్లు అడిగారు ఈ రోజు భగవద్ అనుగ్రహం చేత. అటువంటి ఈ సమయంలో ధీమహి భక్తి ఛానల్ ద్వారా ఈ నామ సంకీర్తనాన్ని 10 మందికి వినిపించాలి, 10 మంది ధర్మ మార్గంలో వెళ్ళాలనేటువంటి వారి భావనకు ధన్యవాదాలు. ముఖ్యంగా మొత్తం వారి పరివారం అంతా వచ్చి ఇది 10 మందికి చేరాలనే భావం చేత చేస్తున్నారు కనుక నామ సంకీర్తనం అంటేనే తరింపజేయడం, మనందరం తరించేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇది మానవ జన్మకే సాధ్యం. పలకడం, భగవంతుడు ఇచ్చినటువంటి గొంతును 10 మందికి వినిపించడం ధర్మం కోసమని.
వేరే మన అవసరాలకు మాట్లాడడం కోసంగా భగవంతుడు మనకు ఇచ్చింది కనుక ఈ నామ సంకీర్తనాన్ని అందరూ కూడా విని ధరించాలని ధరింపజేయాలని ప్రార్థన చేస్తూ వినాయకమూర్తికి Thank you.